చాలా మంది మటన్ ఇష్టంగా తింటారు. కొంతమందికి మటన్ లేనిదే ముద్ద దిగదు. ఇక సండే వచ్చిందంటే చాలు మటన్ను లాగించాల్సిందే. ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్ మటన్ను లాగిస్తున్నారు. మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై, మటన్ చాప్ స్టిక్స్, మటన్ ఫ్రై ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదేలే అని ఓ పట్టుపడుతున్నారు. మటన్ రేటు ఎక్కువగా ఉన్నా సరే కొందరు వారానికి 2-3 సార్లు తింటున్నారు. మటన్ కూర బాగుంది కదా అని కుమ్మేస్తారు. ఇక్కడ వరకు అంటే ఓకే. అయితే వీటితో కొన్నింటిని కలిపి తినకూడదు. అవి విషంతో సమానమని చెబుతున్నారు. వాటిని తిన్నప్పుడు అది మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అవేంటో మీరే చూడండి ఇప్పుడు. కొంతమంది మటన్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న భావనతో ప్రతిరోజు తింటూ ఉంటారు. ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మటన్ రోజు తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మటన్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధ్యమైనంత త్వరగా బర్న్ అవ్వాలి, లేదంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే మటన్ ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. మటన్ కర్రీని సరిగ్గా వండి తింటే దానికంటే స్పెషల్ డిష్ ఇంకొకటి ఉండదు. ఇది మంచి రుచికర భోజనం అని చెప్పుకోవాలి. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. కాకపోతే దీనిని మరీ ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మటన్ తిన్న వెంటనే బంగాళదుంప తినకూడదు. ఎందుకంటే చికెన్, మటన్లో ప్రోటీన్లు ఎక్కువ. అయితే బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిపి తింటే అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని కలిపి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఓ ఎత్తు అయితే మటన్ తిన్న వెంటనే వెల్లుల్లిని దూరం పెట్టడమే మంచిది. పొరపాటున దీన్ని తింటే వాంతులయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. గుండె సమస్యలున్న వారు కూడా దీనిని తినకపోవడమే మంచిది. అలాగే మటన్ తిన్న తర్వాత తేనెను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మటన్లో ఉండే పోషకాలు తేనెకి యాంటీగా పనిచేస్తుంది. దీని వలన రక్తపోటు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కొందరు మటన్ తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని వైద్యులు చెబుతున్నారు. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ అది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మటన్తో తినకపోవడమే మంచిది. కాబట్టి మటన్ తిన్న తర్వాత పైన చెప్పిన వాటిని టచ్ కూడా చేయొద్దు. ఒకవేళ మీరు తింటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే. మనలో చాలా మంది మటన్ తిన్న తర్వాత పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే ఈ కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. పండ్ల రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయంటున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా టాక్సిన్స్ కూడా విడుదలవుతాయి. అందుకే మటన్ తిన్న తర్వాత పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ జోలికి పోకూడదంటున్నారు నిపుణులు.